తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జూలై తొలివారంలోనే శ్రీశైలం జలాశయం నిండడం శుభపరిణామం అన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు 4వ గేట్లను సీఎం ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత నీటి వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. రాయలసీమ రతనాలసీమ కావాలని ప్రార్థించారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది. జలాలే మన సంపద, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయి. తాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. పైనుంచి వచ్చిన జలాలతో 200 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో ఉంది. రాయలసీమను ఎవరూ కాపాడలేరని గతంలో చాలా మంది అన్నారు. స్థీమ స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్ నడుం బిగించారు. రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకు 68,000 కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. జేడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఈ నెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ విధించారు. ఈ నెల 30 కల్లా కుప్పం, మదనపల్లికి నీళ్లు తీసుకెళ్తాం. పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, గండికోట అన్ని మేమే తెచ్చాం. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 కావాలనేదే నా లక్ష్యం. మేం చేసిన అభివృద్ధిని హైదరాబాద్లో కొనసాగిస్తున్నారు. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిది. దీంతో 2 రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుంది. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్లే. సీమకు ఏమేం చేయాలో నా వద్ద బ్లూ ప్రింట్ ఉంది. దేశంలో ఎక్కడా లేని రోడ్ల వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం. పాలిష్డ్ రైస్ తిని చాలా మంది షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. చిరుధాన్యాలు తింటున్నారు. కూరగాయలు, పండ్ల వినియోగం క్రమంగా పెరుగుతుంది. అన్ని రకాల పండ్లు పండే ప్రాంతం రాయలసీమ. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్బులుగా మారుతున్నాయని చంద్రబాబు అన్నారు. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः विमाय सलिलानि दक्षते गपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरा परमे व्योमन्नो जय बोलो गंगा माता की जय। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामी की जय। श्री भ्रमरांबा माता की जय। श्री अन्नपूर्णा माता की जय। जय नमः पार्वतीपते शिव हर हर महादेव। ఫిలప్ చేయమన్నాం కదా. చేయండి మీరు. బ్యాక్ ప్లీజ్ క్లియర్. ఎందుకంటే టైం తక్కువ ఉంది. మళ్ళీ వాతావరణం మారుతా ఉంది. ఓకే తమ్ముళ్ళు కూర్చోవాలమ్మా. అందరికీ నమస్కారాలు. పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరు తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా.
పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రి నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రం లేకపోయే నీళ్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా. 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ఇక్కడ 2 పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం అనంగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి. రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి,
మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు. ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు. ఆ దేవాలయాలే రిజర్వాయర్లు, జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు, రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ వదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని, స్థితిని, భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లు ఉండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14-19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి, సాగునీరు, జలాశయాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.